45 రోజుల పరిపాలనలోనే రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా అమరావతికి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్ర రాష్ట్రం సక్సెస్ సాధించిందంటారా? 45 రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదిగాక ముఖ్యంగా అమరావతి రాజధాని కోసమని 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ సాధించిన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు మొత్తం గెలవటం ఒకటి, ఈ జగన్ రెడ్డికి 11 సీట్లుకి శాశ్వతం అయిపోవడం ఒకటి ముఖ్యమైన కారణం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మనకు బలమైన భాగస్వామ్యం ఉంది కాబట్టి చంద్రబాబు గారి చాణక్యత ఏంటో మరొకసారి నిరూపించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ విభజించి 15 సంవత్సరాల దాదాపు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంత భారీ మొత్తంలో కేంద్రం నిధులు సమకూర్చడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దాంట్లో చాలామంది కృషి ఉంది. అమరావతి కోసం అన్ని పార్టీలు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పెద్దలు కానివ్వండి, అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపితే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అమరావతిని విధ్వంసం చేయడానికి పూనుకున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే రాష్ట్రానికి కావాల్సిన ప్రాముఖ్యత, అమరావతి అనేది రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యం. అది ఒక ఏంటంటే గ్రోత్ ఇంజన్ లాంటిది రాష్ట్రానికి. దాని ద్వారా 2-3 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రానికి సంపద సృష్టించాలంటే అమరావతి డెవలప్ అయితేనే రాష్ట్రానికి 2-3 లక్షల కోట్ల రూపాయల సంపద అమరావతిలో ఉందని గ్రహించిన ఎన్డీఏ కూటమి కానివ్వండి, భాగస్వామి కూటమి 1,500 కోట్ల రూపాయలు అమరావతికి క్యాపిటల్కి కేటాయించడం, అదేవిధంగా ఇంకా కావాల్సి వస్తే ఇంకా ముందు కూడా అమరావతికి మేము సహాయం చేస్తామని మోడీ గారు చెప్పడం, గతంలో ఎంతోమంది మోడీ గారిని అవహేళన చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే మట్టి నీరు తీసుకొచ్చి ఇక్కడ వేసిపోయారు అని గతంలో కొన్ని అవహేళనలు కూడా జరిగి ఉన్నాయి. మోడీ గారికి తన ఆ అవహేళనలకి సమాధానంగానే ఈరోజు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అంటే అది చాలా సంతోషదాయకమైన విషయం. అమరావతి రైతులుగా కూడా మేము చాలా సంతోషం వ్యక్తం తెలియజేస్తున్నాం. అంటే గతంలో కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ విమర్శించుకున్న పరిస్థితి. ఈరోజు ఈ నిర్ణయంతో ఎలాంటి హర్షోద్వేగాలు వ్యక్తం చేస్తారంటారు? అంటే గతంలో పరిస్థితి వేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసిన దౌర్జన్యాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అప్పులు కానివ్వండి, 14 లక్షల కోట్లు, దాదాపు సుమారుగా 14 లక్షల కోట్లు అప్పు చేసిన దౌర్భాగ్యుడు ఎవడన్నాడంటే అది దేశం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి అవుతాడేమో అని హాస్యాస్పదంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల ఊబిలో కూర్చాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఎన్డీఏ కూటమితో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసేప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఆర్థిక పరిస్థితి కంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ అప్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన అప్పుల కంటే అప్పుడు ఈ పరిస్థితి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని విధ్వంసం చేశాడు. అందుకోసం రాష్ట్ర ప్రజలు మొత్తం ఒకసారి ఆలోచించుకొని మరలా ఎన్డీఏ కూటమి ద్వారా ఈ రాష్ట్రంలో గాడిలో పడిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏ విధంగానూ అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ న్యాయం జరగదనే ఉద్దేశంతో ఒక బలమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. మామూలుగా చెప్పుకోవాలంటే ఇది ఆకాశం అంత విజయంగానే మనం భావించవచ్చు. అంత ఘనమైన విజయం సాధించి ఈ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి బాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ కేంద్ర బడ్జెట్లో సాధించగలుగుతుందని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కానీ రాష్ట్రం మీద చూపిస్తున్న ఈ ప్రేమ వల్ల కానీ ఎంత మేర పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉంటుందంటారు మన రాష్ట్రం? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలయిక మీద సాగుతున్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్రానికి మన 8 జిల్లాలకి ప్యాకేజ్ ఇవ్వటం కానివ్వండి,
ఉందేలకరహా ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పారు. అది కాక ఒక జిల్లా పెంచి ప్రకాశం జిల్లాకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. దాని ద్వారానే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు చాలా రాబోతున్నాయి. ఎందుకంటే గతంలో పెట్టుబడిదారుల్ని భయపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, భయపెట్టి వాళ్ళని పారద్రోడాడు. అదేవిధంగా అమరాన్ బ్యాటరీస్ కానివ్వండి, ఎన్నో విధాలు అనేక కంపెనీలు పారదోలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడి పెట్టే వాళ్ళని చుక్కలు చూపించిన ప్రభుత్వం అది కాబట్టి అప్పుడు రావడానికి భయపడ్డాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకోలేని విధంగా గట్టి దెబ్బ కొట్టారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని రావటం కూడా జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకా ముందు కూడా చాలా సంస్థలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెల్లువ రాబోతుంది. ముందు ఒక్క 45 రోజుల్లోనే అనేక కంపెనీలు రావడం జరిగింది. ఇక ముందు కూడా అనేక కంపెనీలు ముందుకు రాబోతున్నాయి పెట్టుబడులు పెడతానికి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతుంది. తెలంగాణతో పోటీపడి మరీ ముందుకు వెళ్ళబోతుంది. ఒక విషయం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు గారితో పనిలో అతనితో పాటు పోటీపడి పనిచేస్తానేనని ఏ విధంగా చెప్పారో అంత స్ఫూర్తిగా తీసుకున్నారు. బాబు గారు ఏ విధంగా పనిచేస్తాడో అంత స్ఫూర్తిగా తీసుకున్నాడు. మనం కూడా తెలంగాణతో అభివృద్ధి చెంది, తెలంగాణలో మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కాబట్టి వాళ్ళతో పాటు పోటీపడి మనం కూడా కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చెందబోతున్నామని తెలియజేస్తున్నాం.